కోట్లాది గొంతుల జయ జయ ధ్వానాలు, అడవి తల్లి ఒడిలో కొలువైన అమ్మలగన్న అమ్మలు. ఇది కేవలం ఒక జాతర కాదు, ఒక జన ప్రవాహం. భక్తికి త్యాగానికి నిలువటద్దం మన మేడారం. మేడారం వెళ్తున్నామంటే ఆ హడావడే వేరు. ముందుగా ఆ అమ్మలకిచ్చే మొక్కు, మా పిల్లల నిలువెత్తు బంగారం. ఆ బెల్లాన్ని తూకం వేసి పూజ గదిలో పెట్టి ఆ తల్లులను తలుచుకున్నాం. ఏ ప్రయాణమైనా ఊరి పొలిమేర దాటకముందే మా ఊరి గుళ్ళో కొబ్బరికాయలు కొట్టి గ్రామ దేవతల అనుమతి తీసుకుని మేడారం బాట అయితే సాగించు. ఇంటి దగ్గర నుండి ఉదయం 6 గంటలకే స్టార్ట్ అయ్యాం. మేడారం రీచ్ అవ్వడానికి ముందు నాటుకోళ్ళని అయితే తీసుకున్నాం. మేడారంలో అమ్మవారికి సమర్పించడానికి ఇది మా ఆచారం, మా నమ్మకం. గంటల జర్నీ తర్వాత మేడారం అయితే రీచ్ అయ్యాం. ముందుగా దేవుడికి అయితే తలనీలాలు ఇచ్చి జంపన్న వాగులో స్నానం చేసి బంగారాన్ని నెత్తిన పెట్టుకొని దర్శనానికైతే స్టార్ట్ అయ్యాం. బంగారాన్ని గద్దెల మీద ఉన్న ఆ సమ్మక్క సాలక్కకి భక్తితో సమర్పించుకున్నాం. అలాగే పగిడిద్దరాజు నాగులమ్మను కూడా దర్శించుకున్నాం. దర్శనం అయ్యాక బయటకు వచ్చి తీసుకువచ్చిన కోళ్ళను కోసి మొక్కైతే తీర్చుకున్నాం. రిటర్న్ వెళ్ళే దారిలో ఆగి వంటలు వండుకొని చిన్న చెట్టును దైవంగా భావించి నైవేద్యం పెట్టి అందరం కలిసి ఆ ప్రసాదాన్ని ఆరగించాం. ఒకరోజు వేళ ఉయ్యాలో శ్రీదేవి సమ్మక్క ఉయ్యాలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఎవరింటి బిడ్డలే